కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి సమర్పిస్తున్న రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశము FPO, రైతు నుంచి మార్కెట్ వరకు ఒకే వేదిక, రైతులు ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చు. ఈ అంశం మీద రైతులకు మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీమతి పి సాధ్వి, విషయ విజ్ఞాన నిపుణులు, వ్యవసాయ విస్తరణ, కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా నుంచి. నమస్తే మ్యామ్. కార్యక్రమానికి స్వాగతం. మ్యామ్, మనకి అంటే రైతులు ముఖ్యంగా అంటే వాళ్ళు చేసే వ్యవసాయాన్ని ఎవరికైనా మార్కెట్ చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి అని అంటే చాలామందికి ఐడియా ఉండదు. అంటే ఆ రేట్ ఎంత రేట్కి మనం సేల్ చేయాలి, ఆ మార్కెట్ ప్రైస్ ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఇచ్చే ప్రైస్ ఎట్లా ఉంది, సబ్సిడీస్ ఏమున్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ రైతులకు ఉంటూ ఉంటాయి. సో FPO అంటే ఏంటి, ఇది ఈ రకంగా ఉపయోగపడుతుందా రైతులకి? ఓకే మేడం, ఫస్ట్ మనము FPOs అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటున్నాం. సో పేరులోనే ఉంది, ఫార్మర్ ప్రొడ్యూసర్ అంటే రైతు ఉత్పత్తిదారులు. సో రైతే ఉత్పత్తిదారుడు. సో మనం ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ విషయానికి వస్తే, మన దేశంలో చాలామంది చిన్నకారు రైతులే ఎక్కువ ఉన్నారు. సో పంటలు పండిస్తున్నారు కానీ వారికి గిట్టుబాటు ధర అనేది రావట్లేదు. సో ఈ యొక్క సమస్యను అధిగమించడానికి రైతులంతా ముందే చర్చించుకొని వారి ఆదాయం ఎలా అయితే పెరుగుతుంది, ఏ పంటలు పండిస్తే వాళ్ళ ఆదాయం అనేది పెరుగుతుంది అన్న ఒక ఆలోచనతో ముందుకొచ్చి ఈ రైతు FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో వ్యవసాయ భూమి ఉన్న ఎవరైనా, అలాగే వ్యవసాయ పంటలు పండించే వాళ్ళు కావచ్చు, అంటే వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, అండ్ అలాగే ఉద్యాన పంటలైనటువంటి మామిడి కావచ్చు, పసుపు కావచ్చు, నిమ్మ కావచ్చు, బత్తాయి కావచ్చు, ఇలాంటి ఉద్యానవన పంటలు, అలాగే మత్స్యకారులు ఉన్నారు, చేపల పెంపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే పాడి రైతులు కావచ్చు, పాల ఉత్పత్తి చేసేవారు కావచ్చు. ఇలా అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అంటే వ్యవసాయం మరియు అనుబంధ శాఖలకు సంబంధించిన రైతులు ఎవరైనా కూడా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులు కావడానికి అవకాశం అనేది ఉంది. రైట్, చాలా బాగుంది యాక్చువల్గా. సో FPO కాకుండా FPC అనేది కూడా ఉంటుంది. సో FPO గురించి చెప్పారు. FPC అంటే ఏంటి, ఈ రెండు ఒక్కటేనా, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా? ఓకే మేడం, అయితే ఖచ్చితంగా ఈ FPOకి FPCకి డిఫరెన్స్ అనేది ఉంది. మనం FPO కనుక చూసుకున్నట్లయితే FPO అనేది ఒక బ్రాడర్ టర్మ్. అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే మనం అందరం కలిసి, రైతులందరూ కలిసి పంటకు మంచి ధర రావాలి అనుకునే ఆలోచనతో వచ్చేది రైతు ఉత్పత్తిదారుల సంస్థలు. సో మనకు ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. సో ముఖ్యంగా ఈ సంస్థ వల్ల మనము అంటే ఇన్పుట్ షాప్స్ కానీ, లేకపోతే పంట కొనుగోలు అమ్మకాలు లాంటివి ఇలాంటివి చేయలేము. సో ఇదొక సమూహం మాత్రమే. సో దీన్ని మనం ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని వివిధ చట్టాల కింద మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వివిధ చట్టాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ముందుగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను సొసైటీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇది ఒక పద్ధతి. అండ్ అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ కింద కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్స్ అంటున్నాం. అండ్ అలాగే చట్ట ప్రకారం మనం చూసుకున్నట్లయితే, కంపెనీ చట్టం 2013 యాక్ట్ ప్రకారం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కింద మనం ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని కంపెనీ యాక్ట్ కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అసలు అంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది రైతులు రిజిస్ట్రేషన్ అయితే? సో మనం ముఖ్యంగా చూసుకుంటున్నాము, ఇప్పుడు మనం అంటే రైతులు ఎందుకు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లాగా రిజిస్టర్ అవుతున్నారు అనుకుంటే, రైతు పండించిన పంటకి రైతుకే లాభం రావాలి, అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దళారీ వ్యవస్థను అనేది రూపుమాపి రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నారు, సో ఆ లాభం ఏదైనా ఉంటే రైతుకే రావాలి అన్న ఉద్దేశం. ముఖ్యంగా రైతు పంట పండించేటప్పుడు చాలా మంచిగా దిగుబడులు తీస్తున్నాడు, అలాగే మార్కెట్కి ఎప్పుడైతే వస్తున్నాడో రైతు ఒంటరైపోతున్నాడు, బలహీనంగా మారుతున్నాడు. సో దానికి వివిధ కారణాలు అనేటివి ఉండొచ్చు.
ఇప్పుడు రైతు పంట పండిస్తున్నాడు, తన పంట ఉత్పత్తులకు దగ్గరలో ఉన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి తీసుకెళ్ళాలి. సో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి సంబంధించి గవర్నమెంట్ మంచిగా మనకి ఎంఎస్పి అనేది ప్రొవైడ్ చేస్తుంది వివిధ రకాల పంటలకి. అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ వివిధ సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతుకి రవాణా ఖర్చులు అనేటివి ఉంటున్నాయి. అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాయిశ్చర్ టెస్టింగ్ అని, తేమ శాతం చూడడం అని, అలాగే టోకెన్ సిస్టమ్ అని చెప్పేసి, అలాగే హమాలీల కొరత, క్యూ లైన్లో నిలబడము, అలాగే పంట కొనుగోలు చేసిన తర్వాత అమ్మకం జరిపిన తర్వాత కూడా వారికి సరైన డబ్బు అనేది సరైన సమయానికి అందకపోవడము. సో ఇలాంటి సమస్యలు అనేవి కూడా రైతులు ఎదుర్కోవాల్సిన అది అనేది వచ్చింది. సో దీనికి ఏంటంటే మధ్యవర్తి వాళ్ళకి ఇమ్మీడియట్ పేమెంట్ అనేది చేస్తున్నాడు. సో మధ్యవర్తి అనే వాళ్ళు డైరెక్ట్గా గ్రామాలకు వస్తున్నారు. సో గ్రామాలకు వచ్చేసి వాళ్ళ పంట ఉత్పత్తులు అనేటివి వాళ్ళు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు మధ్యవర్తి గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళకి రవాణా ఖర్చు అనేది తగ్గుతుంది. అవును. అండ్ అలాగే మధ్యవర్తులు అనేవారు వీళ్ళ పంటను కొనుగోలు చేసినప్పుడు ఇమ్మీడియట్ పేమెంట్ అనేది చేస్తున్నారు వాళ్ళకి. సో పంట ఉత్పత్తుల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఏమైనా ఉన్నా కూడా అది వాళ్ళకి అయినా కూడా వాళ్ళ పంటను కొనుగోలు చేసి వాళ్ళకి చెల్లించే ధరలో కొంత మార్పులు అనేటివి చేస్తున్నాడు. కొంత తక్కువ ధరకి వాళ్ళ పంట ఉత్పత్తులు కొనడం అనేది జరుగుతుంది. సో మరి రైతులు ఎందుకు నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదు అంటే దానికి వివిధ రకాలైన కారణాలు ఉన్నాయి. సో అకాల వర్షాలు కావచ్చు, వాళ్ళకి నాణ్యతాపరమైన సౌకర్యాలు లేకపోవడము. సో ఇలాంటివన్నిటికీ కూడా రైతు ఫోర్స్ఫుల్గా మధ్యవర్తికి అమ్ముకునే పరిస్థితి అనేది రావడం జరిగింది. సో ఇందుకని ఇవన్నిటినీ మనం అధిగమించాలి, దళారీ వ్యవస్థను మనం అధిగమించాలి. మనకు మార్కెట్లో మంచి ధర రావాలి అనుకుంటే రైతులే ఒక సమూహంగా ఏర్పడి అలాగే ఒక ఎఫ్పిసిగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఇన్పుట్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి. అలాగే వారి బెనిఫిట్ ఉంటుంది. పంట ఉత్పత్తులు కూడా మంచి ధరకు వాళ్ళు అమ్ముకునే అవకాశం అనేది ఉంటుంది. సో రైతు మధ్యవర్తి వ్యాపారం చేసినప్పుడు రైతు ఎందుకు వ్యాపారం చేయకూడదు అన్న ప్రశ్నతోటే మనకి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అవును. సో ఇది ఒక్క రైతులకే కదా యాక్చువల్గాను, రైతుకి అలాగే పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా బెనిఫిషియర్స్ ఇద్దరు బెనిఫిట్ అవుతారు దీనిలోనే. సో ఎఫ్పిజి అండ్ ఎఫ్పిఓ రెండింటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఒకవేళ చేసుకోవాలి అని అంటే ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎందుకంటే రైతులకి అవగాహన ఎంతవరకు ఉందనేది మీకే తెలుస్తుంది. సో అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎనీ రైతు చేసుకోవచ్చు అంటే ఎడ్యుకేటెడ్, నాన్ ఎడ్యుకేటెడ్, ఐదర్ ఎవరిని తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సో మనకు ఎఫ్పిఓ కనుక చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వివిధ చట్టాల ప్రకారం కోఆపరేటివ్ కింద, మనం సొసైటీ యాక్ట్ కింద, అలాగే కంపెనీ చట్టం కింద మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్గా మనము ఒకవేళ రిజిస్ట్రేషన్ కనుక చేసుకోవాలనుకుంటే ముందుగా ఏంటంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం లాగా ఫామ్ అవ్వాలి. సో రైతు ఉత్పత్తిదారుల సంఘం లాగా ఫామ్ అవ్వాలంటే ముందే వాళ్ళు వివిధ గ్రామాల్లో ఉన్న రైతు ఆసక్తికర గ్రూప్స్గా ఫామ్ అవ్వాలి. అంటే దీన్ని మనం ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటున్నాం. సో ఒక గ్రామంలో, ఒక మండలంలో వివిధ గ్రామాలు ఉంటాయి. ఒక గ్రామంలో కనుక మనం చూసుకున్నట్లయితే సపోజ్ వరి పండించే రైతులు ఉన్నారు. సో ఆ వరి పండించే రైతులు మనము మార్కెటింగ్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, మనకి ఇలా ఫామ్ అవ్వడం ద్వారా మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా, ఇలా ఒక ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్ ద్వారా వాళ్ళు చర్చించుకొని అలాగే మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఇలా 8 నుంచి 10 ఒక ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ వీళ్ళు కనుక ఇలా చర్చించుకొని ఇలా మనం చేస్తే బాగుంటుంది అని ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్గా ఫామ్ అవుతారు. ఆ తర్వాత ఈ ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుండి మనకి నెక్స్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లాగా వాళ్ళు ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఆసక్తి గల ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుంచి ఒక నమ్మకమైన వ్యక్తిని మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు రిజిస్ట్రేషన్కి తప్పనిసరి. సో ఈ నమ్మకమైన వ్యక్తిని మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నుకున్న తర్వాత ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో ఉన్న సభ్యులు అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఈ ఎఫ్పిసి ద్వారా అసలు ఏం చేయాలి, ఏ పంట పండించాలి, అసలు ఎంతమంది సభ్యత్వం అంటే వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంతమంది ఉండాలి రైతులు? మొత్తం రైతులు మనకి రిజిస్ట్రేషన్కి అయితే మినిమం 10 మంది ఉండాలి. అంటే డైరెక్టర్స్ తోని
మనం రిజిస్ట్రేషన్ చేస్తాము. కానీ తదుపరి మనకి నాబార్డు ఫండింగ్ ఇవన్నీ రావాలంటే సభ్యత్వం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మినిమం నాబార్డ్ గైడ్ లైన్స్ ప్రకారం 300 మంది సభ్యత్వం అనేది అవసరం మనకి. ఓకే రైట్ మ్యామ్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए, क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్ మ్యామ్, అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తూ. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టే మనం ఒక నమ్మకమైన వ్యక్తులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ మినిమం 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తోని మనం ఎఫ్పిసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ డైరెక్టర్స్ విషయానికి వస్తే ముందుగా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిది కూడా మనము ప్యాన్ అలాగే ఐడి ప్రూఫ్స్ అలాగే రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అనేవి సేకరిస్తాము. సో ముందుగా ఐడి ప్రూఫ్స్ అనేటప్పటికీ మనం ఓటర్ ఐడి లాంటి ఐడి ప్రూఫ్స్, అలాగే మనం రెసిడెన్షియల్ అడ్రస్ వచ్చేసి కరెంట్ బిల్లు, సో ఎలక్ట్రిసిటీ బిల్ అలాంటి ప్రూఫ్స్ అనేటివి మనం కలెక్ట్ చేస్తాము. సో ఆ తర్వాత ఈ 10 మంది డైరెక్టర్లకి కూడా మనం డిజిటల్ సిగ్నేచర్స్ అనేటివి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ డిజిటల్ సిగ్నేచర్స్ అనేటివి అప్లై చేసిన తర్వాత ఒక 5 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మనం డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని డిన్ అని అప్లై చేస్తాం. సో ఈ డిజిటల్ సిగ్నేచర్స్ అలాగే డిఐఎన్ ఇవి అప్లై చేసిన తర్వాత మన ఎఫ్పిసికి మనం ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో దానికి మనం ఒక పేరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎఫ్పిసికి ఏ పేరు అయితే పెడితే బాగుంటుంది. సో మనం ఇప్పుడు వరి మీద చేస్తున్నాం, అలాగే మొక్కజొన్న మీద చేస్తున్నాం, కాటన్ మీద చేస్తున్నాం. సో దేనికి మనం ఏ పేరు అనుకుంటే బాగుంటుంది, అలాంటిది మనం ఒకటి పేరు అనేది సెలెక్ట్ చేసుకొని మనం కనుక సూచించినట్లయితే వాళ్ళు ఇంతకుముందు దానికి సంబంధించి ఎఫ్పిసి పేరు ఏమైనా ఉందా, ఉంటే మళ్ళీ మార్చమంటారు. ఒకవేళ లేకపోతే సో ఆ పేరు అనేది ఫిక్స్ చేసిన తర్వాత బైలాస్ అనేటివి చేయాల్సి ఉంటుంది. సో బైలాస్ అంటే మనకి ఎంఓఏ ఏఓఏ ఫామ్స్ అని ఉంటాయి. సో ఆ ఎంఓఏ ఏఓఏ ఫామ్స్ అలాగే మన డిజిటల్ సిగ్నేచర్స్ డిఐఎన్ ఇవన్నీ కూడా మనం ఎంసీఏ పోర్టల్ ద్వారా ఆర్ఓసికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఆర్ఓసిలో వాళ్ళు నెసెసరీ డాక్యుమెంట్స్ అనేటివి వాళ్ళు స్క్రూటినీ చేసి ఇదంతా వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు అప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది ఎఫ్పిసిలకి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఎఫ్పిసిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానిలో నుంచి వాళ్ళ లావాదేవీలు అనేటివి చేసుకునే అవకాశం, బిజినెస్ నడిపించడం కానీ ఇంకేవైనా ఇతర లావాదేవీలు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ మట్టుకు ఇది ప్రాసెస్. కానీ ఒకవేళ నాబార్డు ఫండింగ్ రావాలి అంటే కనుక మనం మినిమం సభ్యులని మన అందులో సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. సో మినిమం 300 మందిని మనం ఇందులో ఎఫ్పిసిలో మనము సభ్యత్వం తీసుకొని సో నాబార్డు కనుక మనం సబ్మిట్ చేసినట్లయితే నాబార్డు నుంచి మనకు రుణాలు కానీ గ్రాంట్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనిలోనంటే డిఫరెంట్ రైతులు ఉంటారు, అంటే వరి రైతు ఉండొచ్చు, ఫిషర్మెన్ ఉండొచ్చు. సో ఇట్లాగా ఎంతమంది అంటే ఎనీ కైండ్ ఆఫ్ రైతులు 300 మంది గ్రూప్ అవ్వచ్చా, లేదంటే ఒక పంటకి సంబంధించి ఏదో ఒక 2-3 పంటలకి సంబంధించి ఒక గ్రూప్ అవుతారా? మామూలుగా ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ కంటే ముందే ఎఫ్పిఓ ఎలాంటి కార్యకలాపాలు చేయాలి, అలాగే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ లక్ష్యాలు ఏంటి అనేటివి వాళ్ళు ముందే చర్చించుకుంటారు. సో దాని నుంచి మనము డీవియేట్ అవ్వడానికి అవకాశం లేదు. సో ముందుగా వాళ్ళ లక్ష్యాలు ఏంటో తెలుసుకొని ఎఫ్పిఓకి సంబంధించిన సభ్యులు ఎవరైతే అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యాల ప్రకారం వాళ్ళు అందులో మెంబర్ అయితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది.
సో మేము అంటే ఇప్పుడు ఒక రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎఫ్పిసిలో గ్రూప్లో ఉన్నారు, సో ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంది, లేదు నచ్చలేదు, సాటిస్ఫాక్షన్గా లేరు అని అనుకుంటే బయటికి వచ్చేయచ్చా వాళ్ళు ఎప్పుడైనా? ఎఫ్పిఓలో ఎప్పుడూ కూడా రైతు సభ్యత్వం అనేది ఎప్పుడు ఫోర్స్ఫుల్ కాదు. సో వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు బైలాస్ అనేటివి దాన్ని పాటించి వాళ్ళు ఒకవేళ బయటకి రావాలి అని అనుకుంటే వాళ్ళ షేర్స్ వేరే సభ్యుడికి కానీ అలాగే లేకపోతే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళు షేర్లను కనుక అప్పగించినట్లయితే మెంబర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేరు అనేది ఆటోమేటిక్గా తొలగిపోవడం అనేది జరుగుతుంది. సో రైతు తన ఇంట్రెస్ట్తోనే ఎఫ్పిఓ ఎలాంటి లక్ష్యాలతో అయితే ముందుకెళ్తుందో, అది ఏ పంట ఉత్పత్తుల మీద పనిచేస్తుందో, సో ఆ పంట తను పండించినట్లయితేనే వాళ్ళు చేసే యాక్టివిటీస్లో ఈయనకి ఏమైనా లాభం ఉంటేనే అప్పుడు రైతు తన ఇంట్రెస్ట్తోనే ఆ ఎఫ్పిసిలో సభ్యత్వ రుసుము అనేది చెల్లించి అందులో మెంబర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే రైతులు మేము అంటే ఒక పంట లేదా ఒక కమోడిటీ, సో వీటిల్లో ఉన్న వాళ్ళు ఎఫ్పిసిలోని రిజిస్ట్రేషన్ అంటే రెండింటిలోనే ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనం చూసుకుంటే ఒక రైతు వరి పండిస్తున్నాడు, ఒక ఎఫ్పిసి వరి మీద కార్యకలాపాలు అనేది చేస్తుంది. సో అందులో ఈ రైతు మెంబర్గా ఉండొచ్చు. కానీ వేరే ఎఫ్పిఓ అదే పంట మీద కనుక పనిచేసినట్లయితే ఈ రైతు అందులో సభ్యత్వం తీసుకోవడానికి లేదు. అదే వేరే ఎఫ్పిఓ వేరే వ్యవసాయ పంటలైనటువంటి మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, కాటన్ కానీ వేరే ఏ పంట మీద ఉత్పత్తుల మీద పనిచేసినటువంటి ఎఫ్పిఓలు అయినా కూడా రైతు మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఒకే పంట మీద పనిచేసే రెండు ఎఫ్పిఓలలో సంబంధిత రైతు మెంబర్షిప్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటంటే మనము ఒకటే పంట మీద పనిచేసే రెండు ఎఫ్పిఓలు రిజిస్టర్ అయి ఉన్నప్పుడు ఆ సంబంధిత ఎఫ్పిసికి నష్టం జరిగే అవకాశం అనేది ఉంది. సో వాటికి సంబంధించిన లాభాలు దుర్వినియోగం అయ్యే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ ఒక పంట మీద పనిచేసే ఒక పంట పండించిన రైతు అదే పంటకు సంబంధించిన ఎఫ్పిఓలో మాత్రమే రిజిస్టర్ అవ్వాలి. ఓకే రైట్. అలాగే ఎఫ్పిఓలో ఉన్న రైతు వ్యాపారం ఎట్లా చేసుకోవాలి, అలాగే వాళ్ళు ఏదైనా ఇంకా ఇతర వాటిలో కూడా వాళ్ళు ఏమైనా కాన్సన్ట్రేట్ చేయొచ్చా, ఐదర్ డివియేట్ అయితే ఏదైనా మళ్ళీ వాళ్ళకి సంస్థ నుంచి అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ చేసుకునే కంటే ముందే మనం అనుకున్నట్టు లక్ష్యాలు అనేటివి ఏర్పరచుకోవాలి. ముందుగా ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ వరి పండిస్తున్నాడు, మనం ఏం చేయాలి, వరిని నేరుగా అమ్ముతామా లేకపోతే దాన్ని ప్రాసెస్ చేసి బియ్యం కింద మార్చి అమ్ముతామా, లేకుంటే ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో మనం వరి పండిస్తున్నామా, సేంద్రియంగా మనము బియ్యాన్ని అమ్మకం చేద్దామా, లేకుంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయంగా మనము మార్కెటింగ్ చేద్దామా, లేకుంటే ప్రాసెసింగ్ చేసి వాల్యూ అడిషన్ చేసి చేయాలి, ఇవన్నీ కూడా లక్ష్యాలు ముందే ఏర్పరచుకుంటారు వాళ్ళు. సో వ్యాపారం ఏదైనా ఎఫ్పిసి వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఈ లక్ష్యాల మీద ఆధారపడి ఉన్న వ్యాపారం మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మిగతా వాళ్ళు ఒకవేళ డీవియేట్ అయ్యి వేరే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్కి సంబంధించిన బిజినెస్ చేయాలి అని అనుకుంటే సో వాళ్ళు వాళ్ళ బైలాస్ అనేటివి చట్ట ప్రకారంగా మార్పులు తీసుకొని వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఒకవేళ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఇంకా దీనిలోంచి డ్రాప్ అయ్యి దానికి మళ్ళీ వాళ్ళ అప్రూవల్ తెచ్చుకుని దానిలో మళ్ళీ వాళ్ళు జాయిన్ అయ్యి అది కూడా మనం ఓన్లీ వ్యవసాయం అండ్ అనుబంధ రంగాలకి సంబంధించిన వ్యాపారం మాత్రమే ఈ ఎఫ్పిసి ద్వారా చేసుకునే అవకాశం అనేది ఉంది. అచ్చా, ఓకే ఓకే. అలాగే మ్యామ్ ఈ ఎఫ్పిసిలోని మీరు సభ్యులు ఉంటారు అని చెప్పేసి అన్నారు, మెయిన్ మెంబర్స్ ఎవరుంటారు? ఈ 300 మెంబర్స్లో మెయిన్ మెంబర్స్ ఎవరుంటారు, లైక్ చైర్మన్ ఇట్లాగా? సో వాళ్ళ పని ఏముంటుంది అంటే గ్రూప్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు ఏమేం చేస్తారు? సో ఈ ఎఫ్పిసిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు. సో ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు, అలాగే ఉద్యోగస్తులు ఉంటారు. సో ఎన్నుకోబడిన వాళ్ళు మనము ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన దేశానికి ముఖ్యమంత్రి ఇలా ఎన్నుకోబడతాడు, అలాగే మంత్రులు ఉంటారు ఎన్నుకోబడిన వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు వీళ్ళు విత్ శాలరీ పేడ్ ఉద్యోగస్తులు. సో అలాగే ఈ ఎఫ్పిసి సిస్టంలో కూడా అలాగే మనం ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఈ సభ్యుల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, అలాగే చైర్మన్ అన్నవాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరిగా చైర్మన్ని వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎఫ్పిసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళు రోజు కార్యకలాపాలు చూసుకోవాలంటే మనకు ఒక సిఇఓ అనేది అవసరం అవుతుంది. సో నాబార్డ్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకు కొంత శాలరీ అనేది పే చేసి సిఇఓని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించుకుంటారు. అలాగే సిఇఓ కాకుండా మనకి అకౌంటెంట్ అనే వాళ్ళు ఉంటారు, ఆదాయం ఖర్చు వివరాలు చూసుకోవడానికి. సో ఈ అకౌంటెంట్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే మనకి ఎఫ్పిసి అనేది సరిగ్గా ముందుకెళ్ళడానికి అవకాశం
అవకాశం అనేది ఉంటుంది. సో చట్ట ప్రకారం ఇది ఒక కంపెనీ కింద రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఈ అందరూ ఉండడము వీళ్ళ బాధ్యతలు ఇవన్నీ కూడా నిర్దిష్టమై ఉంటాయి. సో వీళ్ళందరూ కలిసి మనకి చేస్తేనే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తేనే ఎఫ్పిసి మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవును, రైట్ మ్యామ్. రైట్, కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రంలో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యాన్షన్. మా కోరిక మీ చిరునవ్వు. విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్ మ్యామ్, అలాగే ఈ ఎఫ్పిసికి సంబంధించి ఎలా సభ్యుడు అవ్వచ్చు, అంటే మెంబర్ ఎట్లా అవ్వాలి, ఎలా చేరాలి దానిలో? మనం ఈ ఎఫ్పిఓ కనుక చూసుకున్నట్లయితే ఒక రైతు తను ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో మెంబర్ కావాలి అని అనుకుంటే కనుక ముందుగా తన ఆధార్, అలాగే తన భూమి పత్రాలు, అలాగే పట్టా పాస్బుక్ ఇవన్నీ తీసుకొని తన దగ్గరలో ఉన్న ఎఫ్పిసి కార్యాలయానికి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళ ఎఫ్పిసి దేని మీద పనిచేస్తుంది, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ రైతుకు వివరించడం అనేది జరుగుతుంది. సో ఇలా రైతుకు వివరించిన తర్వాత రైతు తనకి లాభదాయకం అని అనిపిస్తే సో తన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎఫ్పిసి వాళ్ళకి ఇచ్చేసి, అలాగే వాళ్ళు ఎంతైతే మెంబర్షిప్ ఇంత షేర్ క్యాపిటల్ అని అనుకున్నారో ఆ షేర్ క్యాపిటల్ని రైతుకు చెప్పడం అనేది జరుగుతుంది. సుమారు మనకి చూసుకున్నట్లయితే 1000 నుంచి 2000 దాకా కూడా షేర్ క్యాపిటల్ ప్రతి ఎఫ్పిసి వాళ్ళు సభ్యత్వ రుసుముగా తీసుకుంటున్నారు. సో ఇలా వాళ్ళు సభ్యత్వ రుసుము అనేది కట్టినట్లయితే ఆ ఎఫ్పిసిలో మెంబర్గా చేరడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే అంటే మీరు షేర్ క్యాపిటల్ అన్నారు, అండ్ ఇది నాబార్డ్కి లింక్ అయి ఉంటుంది అనేది ఒక మెయిన్ అనుకుంటాను. సో అసలు నాబార్డ్ నుంచి ఫండింగ్ పొందాలి అని అంటే ఎట్లాగా రైతులకు ఎలా వస్తుంది, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఓకే అండి, ఇప్పుడు మనము నాబార్డు నుంచి కనుక మనం ఫండింగ్ పొందాలి అని అనుకుంటే ముఖ్యంగా మనం చూసుకునేది షేర్ క్యాపిటల్ అనేది మనం ఎఫ్పిసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మెంబర్స్ నుంచి సభ్యులు ఎవరైతే ఆసక్తి గలవారు ఎఫ్పిసిలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత షేర్ క్యాపిటల్ 1000 నుంచి 2000 వరకు వాళ్ళు ఆ షేర్ క్యాపిటల్ అనేది రైతుల నుంచి తీసుకొని సభ్యత్వం అనేది నమోదు చేస్తారు. ఒక జాయినింగ్ ఫీ లాగా వాళ్ళకి. సో ఆ సభ్యత్వ రుసుము అనేది తీసుకున్న తర్వాత వాళ్ళు అందులో మెంబర్గా ఉంటారు. సో ఇలా ఎఫ్పిసి రిజిస్ట్రేషన్ తర్వాత ఆ ఎఫ్పిసి సంబంధిత ఎఫ్పిసి నాబార్డ్కి ఈక్విటీ గ్రాంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఈక్విటీ గ్రాంట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మన ఎఫ్పిసి ఎంత షేర్ క్యాపిటల్ అయితే రేస్ చేసిందో దానికి మ్యాచింగ్గా వాళ్ళు గ్రాంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ మన ఎఫ్పిసిలో 6 లక్షల వరకు మనము షేర్ క్యాపిటల్ రేస్ చేసాం, దానికి మ్యాచింగ్ గ్రాంట్ లాగా మనకి నాబార్డ్ 6 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలా గరిష్టంగా ఒక్క మెంబర్కి 2000 చొప్పున గరిష్టంగా 15 లక్షల వరకు కూడా నాబార్డ్ మనకి ఈక్విటీ గ్రాంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతకు మించి ఒకవేళ సభ్యత్వం ఉన్నా కూడా 15 లక్షల వరకే ఇది పరిమితమై ఉంది.
సో మరి ఈ నాబార్డు ఈక్విటీ గ్రాంట్ రావాలంటే ఏం చేయాలి? సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే FPCలో రిజిస్టర్ అయినటువంటి సభ్యుల వివరాలు, అలాగే ఎంత షేర్ క్యాపిటల్ రేజ్ చేశారు, అలాగే ఈ FPCలో 33% 33% సన్న చిన్నకారు రైతులు ఉన్నారా లేదా, అలాగే ఒక్కొక్క రైతుకి కూడా తన టోటల్ షేర్లో మోర్ దెన్ 5% షేర్స్ అందులో ఉండకూడదు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. ఈ అన్ని కండిషన్స్ వాళ్ళు నాబార్డు వాళ్ళు ధృవీకరిస్తే మనకి గ్రాంట్ అనేది విడుదల అవుతుంది. అలాగే ఇది వచ్చేసి ఈక్విటీ గ్రాంట్. ఇంకొకటి మనకి మేనేజ్మెంట్ గ్రాంట్ అనేది ఇస్తుంది. సో ఇది గరిష్టంగా మనకి పర్ యానం చూసుకున్నట్లయితే చిన్న FPCలకి 2 లక్షల వరకు ఇస్తుంది. అదే పెద్ద FPCలు అయితే 3 నుంచి 5 లక్షల వరకు కూడా మనకి FPCకి అందించడం అనేది జరుగుతుంది. ఒక రైతుగా టోటల్ FPCకి పర్ యానం 2 లక్షల వరకు గ్రాంట్ ఇస్తుంది. సో ఈ మేనేజ్మెంట్ గ్రాంట్ మనకి FPCకి ఎలా సహకరిస్తుంది అంటే ముఖ్యంగా మేనేజ్మెంట్ అంటే రవాణా ఖర్చులు కానీ, లేకపోతే ఆఫీస్కి రెంట్ పే చేయాలి, అలాగే శాలరీస్, ఆడిట్కి ఏమైనా ఫీజు అయితే అది, బుక్ కీపింగ్ గురించి, సో ఇవన్నిటికీ కూడా మనకి మేనేజ్మెంట్ గ్రాంట్ అనేది సహకరిస్తుంది. సో ఇది మనకి ఇనిషియల్గా జస్ట్ బిగినింగ్ 3 years వరకు కూడా వాళ్ళు మేనేజ్మెంట్ గ్రాంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ అనేది కూడా నాబార్డు వాళ్ళు మన FPCలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, సో FPCలు ఎవరైతే బ్యాంకు నుంచి రుణాలు ఏదైనా వర్కింగ్ క్యాపిటల్ గురించి కానీ, లేకపోతే ఏదైనా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఏదైనా నిర్మించుకోవాలనుకున్నా కానీ బ్యాంకు నుంచి లోన్ పొందుతారు. సో ఆ లోన్ తీసుకున్నప్పుడు 85% ఆఫ్ ది లోన్కి నాబార్డు అనేది గ్యారంటీ ఇస్తుంది. సో దానికి మనము ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ అనేది ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే FPC రీపే చేయలేని అవకాశం ఉందో ఆ పరిస్థితులలో వీళ్ళకి 85% గ్యారంటీ అనేది నాబార్డు వాళ్ళు ఇస్తున్నారు. సో మనం ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్ గురించి మనకు కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక FPCకి గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు కూడా సహాయం అనేది అందజేస్తుంది. సో ఈ వర్కింగ్ క్యాపిటల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనము డే టు డే యాక్టివిటీస్ కానీ, లేకపోతే సీడ్ ప్రొక్యూర్మెంట్ కానీ, ఫర్టిలైజర్స్ కొనుగోలు చేయడం కానీ, లేకపోతే పురుగు మందులు కొనుగోలు చేయడం కానీ, ఇవన్నిటికీ కూడా బల్క్గా కొనాలంటే మనకు కొంత డబ్బు అనేది అవసరం. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద FPC అది అవైల్ చేసుకొని దానికి సంబంధించిన కొనుగోలు అనేది చేసుకుంటే వాళ్ళకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కూడా మనము కొన్ని నిర్మాణాలు అనేటివి చేపట్టవచ్చు. ఇప్పుడు రైతు బల్క్గా ఒక బయర్కి అమ్మాలి అని అంటే ఒక పెద్ద బయర్ మన పంట ఉత్పత్తులను తీసుకోవాలంటే నాణ్యత ప్రమాణాలు అనేటివి పాటించాలి. సో ఈ నాణ్యత ప్రమాణాలు అనేటివి FPCకి కల్పించేందుకు ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా మనకి కొన్ని నిర్మాణాలు అనేటివి FPC చేపట్టడానికి అవకాశం ఉంది. సో సోలార్ డ్రైయర్స్ కావచ్చు, గోడౌన్స్ కావచ్చు, కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, సో ఇలాంటి వాల్యూ అడిషన్కి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నిర్మాణాలు చేపట్టుకోవడానికి మనకు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 2 కోట్ల వరకు కూడా అది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని కింద వాళ్ళు దీనికని మనం ఏం చేయాలి, FPC ఏం చేయాలి అని అంటే, సో దీని నుంచి మనము ఆ లోన్ అవైల్ చేసుకోవాలి అంటే ముందుగా మనం ఏ నిర్మాణం అయితే చేపట్టాలనుకుంటున్నామో, దేనికి సంబంధించిన వ్యాపారం అయితే చేయాలనుకుంటున్నామో అది బోర్డ్ మీటింగ్లో అప్రూవ్ అవ్వాలి. సో ఆ బోర్డ్ మీటింగ్లో అప్రూవ్ అయిన ఆ కాపీ, అలాగే మెంబర్స్ యొక్క డీటెయిల్స్, అండ్ అలాగే వాళ్ళ తదుపరి 18 నెలలు ఎలాంటి కార్యాచరణ అనేది చేపడతారు, అలాగే వాళ్ళు ఎలాంటి సంస్థల దగ్గర నుంచి వాళ్ళు ఎవరు సప్లయర్స్ ఎవరు వాటికి, అలాగే వివిధ ఫర్మ్స్ నుంచి కొటేషన్స్ తెప్పించుకోవడము, సో దానికి కావాల్సిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇలాంటివన్నీ కూడా మనము అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవన్నిటిని కనుక అటాచ్ చేసి మనం బ్యాంక్కి కనుక అప్లై చేసుకున్నట్లయితే వీళ్ళకి ఆ సంబంధించిన లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి మనం ముందుగా అనుకున్నవి ఏవైతే ఉన్నాయో ఈక్విటీ గ్రాంట్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ గ్రాంట్ కానీ, ఇవి 2 గ్రాంట్స్. సో మళ్ళీ మనము బ్యాంక్కి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇనిషియల్గా FPC సస్టైన్ అవ్వడానికి ఇది నాబార్డు అందిస్తున్న గ్రాంట్. సో తదుపరి ఇది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ కింద ఇది ఇచ్చేది లోన్. సో మనం ఏవైనా నిర్మాణాలు చేపట్టాలనుకున్నా, లేకుంటే కొనుగోలు అమ్మకాలు చేపట్టాలనుకుంటే ఇది కొంత ఇంట్రెస్ట్ రేట్తో మనకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 కూడా మనకి 8% ఇంట్రెస్ట్ రేట్తోని కొంత డ్యూరేషన్ అనేది పెడుతుంది. సో ఈ డ్యూరేషన్లో కనుక మనము వాటిని మళ్ళీ తిరిగి రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత టైం ఉంటుంది మేడం, అంటే వాళ్ళకి ఇయర్ టైం ఉంటుందా? సో మనకి వర్కింగ్ క్యాపిటల్ లోన్ కనుక చూసుకున్న
తీసుకున్నట్లయితే 1 year 12 months లోపల మనం రీపే చేసుకోవాలి. అలాగే మనం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఏవైనా నిర్మాణం అనుకున్నాం, మనం సపోజ్ గోడౌన్స్, కోల్డ్ స్టోరేజెస్, ఇవన్నీ మన నిర్మాణాలు చేపట్టిన తర్వాత సో రీపేమెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ 1 year అనేది వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారు. సో ఆ తర్వాత నుంచి మనము ఇన్స్టాల్మెంట్ వైజ్గా మనం పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మ్యాక్సిమం 7 నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ రీపేమెంట్ కనుక బ్యాంకుకి చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే రైట్ మ్యామ్. చాలా చక్కగా అంటే ఎఫ్పిఓ అండ్ ఎఫ్పిసికి సంబంధించి చాలా మంచి సమాచారాన్ని అందించారు. రైతులకి రియల్లీ చాలా యూస్ఫుల్ ఇది, ఎందుకంటే ఒక మీడియేటర్గా చక్కగా వర్క్ చేస్తుంది. మీరు అన్నట్టు దళారుల్ని కూడా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులు సంప్రదించాల్సిన మా అదనపు చిరునామా: శ్రీమతి పి సాధ్వి, విషయ విజ్ఞాన నిపుణులు, వ్యవసాయ విస్తరణ, కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9381181253. ఫోన్ నెంబర్ మరోసారి 9381181253. 12/26/2026 గురువారం ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలోని అంశము: వ్యవసాయ రంగంలో సామాజిక మాధ్యమాలు, మొబైల్ అప్లికేషన్ల ఆవశ్యకత. పాల్గొంటున్న వారు డాక్టర్ పి ప్రశాంత్, శాస్త్రవేత్త, విస్తరణ, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం నుంచి. ఇది ఇవాల్టి రైతు నేస్తం కార్యక్రమం. మళ్ళా మరో చక్కటి అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. దూరదర్శన్ రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి